మన ఫస్ట్ సెగ్మెంట్ గుమగుమలు. రాజ్ గారు మరేంటి ఈ రోజు గుమగుమలు? సో ఈ రోజు మొగలాయి గుమగుమలు చూపిస్తున్నాను. మొగలాయి పన్నీర్. మొగలాయి పన్నీర్. yes. సో మొగలాయి పన్నీర్ అంటే మరి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా? మొగలాయి పన్నీర్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ ముక్కలు 1 కప్పు, ఉల్లిపాయ పేస్ట్ 1 కప్పు, అల్లం పేస్ట్ 1/2 టీ స్పూన్, గసగసాల పేస్ట్ 1/2 కప్పు, పెరుగు 1/2 కప్పు, జీడిపప్పు పేస్ట్ 1/2 కప్పు, ఫ్రెష్ క్రీమ్ 2 టేబుల్ స్పూన్లు, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 1, ఉప్పు తగినంత, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. సో రాజుగారు రెడీ అండి చక్కగా మనకి మొగలాయి పన్నీర్ చేయడానికి. ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాం. స్టార్ట్ చేద్దామా రాజుగారు? ఓకేనండి. సో ముందుగా ఆయిల్ అండి. సో పన్నీర్ ముక్కలు కొద్దిగా వేయించుకుందాం. ఓకే. సో ఇక్కడ ఏంటంటే మనం వైట్ గ్రేవీలో ఇస్తున్నాం అండి. సో మొగలాయి మనం కొంచెం వైట్ గ్రేవీలో వెళ్తుంది. సో పన్నీర్ ముక్కలు కొద్దిగా ఆ ఎడ్జెస్ కొంచెం మనకు లైట్ బ్రౌనిష్ కలర్ వస్తే సరిపోతుంది. ఓకే. సో మరి ఎక్కువ కలర్ రావాలి అక్కర్లేదు. అంటే ఈ దీంట్లో కంపల్సరీ మనకి పన్నీర్ వేయించుకోవాలా? వేయిస్తారు, ఎక్కువ మటుకు వేయిస్తారు. ఓకే ఓకే. సో ఇక్కడ మనం గ్రేవీ కొరకు కూడా ఏంటంటే ఉల్లిపాయలు ఉడికించేసి పేస్ట్ చేసుకున్నాం. ఉడికించి చేయాలా? ఉడికించి ఉల్లిపాయ అంటే ముక్కల్లా కట్ చేసి ఉడికించేసుకోవాలి. సో ఆ నీళ్ళు తీసేసి మనం దాన్ని పేస్ట్ చేసి పెట్టుకున్నాం. అలాగే గసగసాలు, జీడిపప్పు, ఫ్రెష్ క్రీమ్. సో కొంచెం రిచ్ కాబట్టి మనకు సో ఇవన్నీ వస్తాయి. ఓకే ఓకే. సో అంటే ఉల్లిపాయలు వేయించితే మనకి కొంచెం ఎక్కువ బ్రౌన్ కలర్ వస్తుంది కాబట్టి ఇక్కడ ఉడికించి తీసుకుంటాం. ఓకే అండి. సో ఈ మాత్రం కొంచెం వస్తే మనకు సరిపోతుంది. సో వీటిని మళ్ళీ బౌల్లోకి తీసేసుకున్నాం. ఓకే. సో దీంట్లో ముందుగా మసాలా దినుసులు, యాలకులు, లవంగం, అలాగే కొంచెం చెక్క అండి, షాజీరా లేకుండా 3. షాజీరా అక్కర్లేదు. అలాగే బిర్యానీ ఆకు. ఓకే. సో ఇది కొంచెం వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ పేస్ట్ అండి. ఓకే. సో ఉల్లిపాయ పేస్ట్తో పాటు కొద్దిగా అల్లం పేస్ట్ అండి. సో ఇక్కడ వెల్లుల్లి కాకుండా ఓన్లీ అల్లం పేస్ట్ లా కానీ లేకపోతే చిన్న చిన్నగా కట్ చేసుకుని కానీ యాడ్ చేసుకోవచ్చు. సో ఇది కొంచెం మనకు వేగాలండి. అంటే ఉల్లిపాయలు మనం ఉడికించేసుకున్నాం, అల్లం కూడా పచ్చిగా వేసుకున్నాం కదా. సో ఇది కొంచెం వేగిన తర్వాత మిగతాయి మనం ఆ గసగసాల పేస్ట్ ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు. ఓకే. సో అయితే మేము చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే. ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మొదటి చిట్కా. కొంతమంది గార్డెనింగ్ అంటే బాగా ఇష్టపడుతూ ఉంటారు. ఇంట్లో రకరకాల చెట్లు పెంచుకుంటూ ఉంటారు. గులాబీ మొక్కలు కనుక ఏపుగా పెరగాలంటే ఇంట్లో మనం కట్ చేసుకునే ఉల్లిపాయలు అలాగే బంగాళాదుంపలను తీసుకుని వాటి పొట్టుని ఈ గులాబీ చెట్లకు కనుక వేస్తూ ఉన్నట్లయితే మొక్కలు బాగా ఏపుగా పెరుగుతాయి, అలాగే పువ్వులు కూడా బాగా వస్తాయి. ఓకే. చిట్కా చూసారు కదా. సో చక్కగా ఉల్లిపాయ పేస్ట్ అంతా వేగిపోయింది. సో రాజు గారు నెక్స్ట్ టైం యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ మనం గసగసాల పేస్ట్ అండి. అలాగే జీడిపప్పు పేస్ట్. ఓకే. సో కాజు పేస్ట్ అంటే దీంట్లో చాలా మంచి టేస్ట్ ఇస్తుందండి దీంట్లో. అలాగే మనం గసగసాల పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి సో ఈ కాజు గసగసాలు ఈ కాంబినేషన్ మనకు దీంట్లో చాలా బాగా తెలుస్తూ ఉంటుంది. సో దాంతోపాటు మనం ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేస్తాం. సో ఇవన్నీ కొంచెం రిచ్ టేస్ట్ని ఇస్తాయి మనకు. ఓకే ఓకే. యాక్చువల్గా ఈ స్మెల్ కూడా కొంచెం డిఫరెంట్గా వస్తుంది. ఎస్. ఇప్పుడు సరిపడా ఉప్పు. అంటే ఉల్లిపాయలు ఉడికించాం కదా, అంటే అఫ్ కోర్స్ పేస్ట్ ఇక్కడ వేయించినా కూడా అది కొంచెం ఉడికించినప్పుడు ఒక డిఫరెంట్ స్మెల్. ఇప్పుడు మనం పప్పుచారులో అలాగా ఉల్లిపాయలు కూరగాయ ముక్కలతో పాటు ఉడికించుకున్నప్పుడు ఒక డిఫరెంట్ స్మెల్ వస్తుంది. సాంబార్లో ఉడికినట్టుగా వేస్తాం, కొంచెం టేస్ట్ వేరేగా. సో ఇక్కడ కూడా కొంచెం ఆ స్మెల్ వస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. ఓకే. సో ఇవి కూడా వేగిపోయాయి. సో దీంట్లో మనం ముందుగా వేయించి పెట్టేసుకున్న పన్నీర్ ముక్కలు,
అలాగే కొద్దిగా మిరియాల పొడి, ఓకే. ఇందులో గరం మసాలా కూడా వేసుకోకూడదా రాజు గారు? కొంచెం ఆ ఫ్లేవర్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. గరం సో మసాలా ఇక్కడ దినుసులు యాడ్ చేస్తాం కదా, సో ఆ ఫ్లేవర్ యాడ్ అవుతుంది దీంట్లో. ఓకే. సో కాబట్టి నేను పౌడర్ యాడ్ చేయట్లేదు. కొద్దిగా జీలకర్ర పొడి, ఓకే ఓకే. అలాగే కొంచెం పెరుగండి. సో ఇది కూడా అంటే ఎలా ఫ్రెష్ గా ఉండాలా లేకపోతే పుల్లటిదా? కొద్దిగా పుల్లగా ఉండాలండి. సో మనం కుర్మాలు వాటికి వేసుకుంటాం. ఎస్. సో బిర్యానీకి అయితే మనకు కొంచెం ఎక్కువ పుల్లగా వాడతాం కదా, సో అంతా కాకుండా నేను చెప్పినట్టు కొంచెం ఆ కుర్మాకు వాడేంత పులుపు ఉంటే కొంచెం చాలు. ఓకే ఓకే ఓకే. సో ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. సో ఫైనల్గా దీంట్లో ఫ్రెష్ క్రీమ్. ఓకే. సో పెరుగు, క్రీమ్, పేస్ట్లు ఇవన్నీ కూడా ఇంకా దీనికి కంపల్సరీ కంపల్సరీ అండి. ఓకే ఓకే. సో ఇక్కడ కొద్దిగా కొత్తిమీర, సో ఒకసారి బాగా కలిపేసుకొని సర్వ్ చేసుకున్నాను. అయిపోవచ్చింది. అంటే ఎప్పుడు కలర్ఫుల్ గా ఉంటాయి కదా మనకి బేసిక్ గా మసాలా కర్రీస్. ఇదేంటంటే కొంచెం ఆ మలై కోఫ్తా ఆ టెక్స్చర్ కొంచెం కలర్ కూడా గ్రేవీ, వైట్ గ్రేవీ. ఇప్పుడు అంటే ఈ బేస్ లోనే మనం మసాలా కాంబినేషన్ చేసుకోవచ్చు రాజు గారు, అంటే అదే కారము ఇట్లా యూస్ చేసి చేసుకోవచ్చు. అంటే మన గ్రేవీ కలర్ అనేది అప్పుడు కొంచెం మారుతుంది. అదే అదే టేస్ట్ అయితే మనకి సేమ్ గానే ఉంటుంది. సేమ్ గానే వస్తుంది. ఓకే. కొద్దిగా కొత్తిమీర. నైస్. ఓకే. సో మొగలాయి పన్నీర్ రెడీ. ఓకే, మరి గుమగుమలాడే మొగలాయి పన్నీర్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మొగలాయి పన్నీర్ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పన్నీర్ ముక్కలు వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ పేస్ట్, అల్లం పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో గసగసాల పేస్ట్, జీడిపప్పు పేస్ట్, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత వేయించిన పన్నీర్ ముక్కలు, మిరియాల పొడి, జీలకర్ర పొడి, పెరుగు వేసి ఉడకనివ్వాలి. చివరగా ఫ్రెష్ క్రీమ్, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మొగలాయి పన్నీర్ రెడీ.